తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజున మీకు ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. మనం జాక్ సినిమా రివ్యూ చేస్తూ దానిలో ఒక విషయం మనం చెప్పాం. పాబ్లో నెరూడా హీరో పాబ్లో నెరూడా అంత అవ్వాలనుకుంటున్నాడు. ఆ మాట విన్నాం. చాలా సందర్భాల్లో హీరో లాస్ట్లో కూడా పాబ్లో పాబ్లో అని పిలుస్తూ ఉంటాం. పాబ్లో నెరూడా. ఎవరి పాబ్లో నెరూడా? మన జాక్ సినిమాలోనే కాదు, లాస్ట్ ఇయర్ డిసెంబర్లో రిలీజ్ అయిన సిద్ధార్థ సినిమాలో కూడా ఈ పాబ్లో నెరూడా యొక్క లవ్ కోట్ ఒక దాన్ని ఉపయోగించి సినిమాలో హీరో ఉపయోగిస్తాడు, హీరోయిన్ కూడా ఉపయోగిస్తూ ఉంటుంది. అంటే ఒక ప్రేమలో మనం ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నామంటే ఆ ప్రేమతో పాటుగా దాని వెనకాల ఉన్నటువంటి బాధని కూడా దాని లేదా ప్రాబ్లంను కూడా మనం లవ్ చేయాలి అని అర్థం వస్తుంది ఆ లవ్ కోట్లో. అలాంటి కోట్ ఉపయోగించి ఆ సినిమాని తీశారు. ఈ పాబ్లో నెరూడా ఎవరంటే ఈయన ఒక ఫేమస్ పోయిట్. 1971లో సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ కూడా సంపాదించాడు. ఈయన చీలీ దేశస్థుడు, స్పానిష్ కవి, దౌత్యవేత్త, రాజకీయ నాయకుడు కూడా. ఈయన చిన్నతనం కూడా మనలాగే సింపుల్గా చెప్పాలంటే మన తెలుగు కుర్రవాళ్ళలాగైనా జరుగుతుంది. అంటే వాళ్ళ అమ్మేమో మామూలుగా ఒక టీచరు, వాళ్ళ ఫాదర్ ఏమో రైల్వే ఎంప్లాయీ. చూడండి, ఒక రైల్వే ఎంప్లాయీ కొడుకు. చిన్నప్పటి నుంచి కూడా ప్రాబ్లం ఉంది. ఫాదర్కి సన్కి ఏంటంటే ప్రాబ్లము, ఆయన పోయమ్స్ రాస్తే ఆయనకి ఇష్టం ఉండేది కాదు, పెద్దగా ఎంకరేజ్ చేయలేదు. తర్వాత వేరే రచయితలు, జర్నలిస్టులు, తర్వాత సమాజంలోని వ్యక్తులు ఆయన బాగా పాపులర్ అయ్యాడు. తర్వాత కమ్యూనిస్టు ఉద్యమంలో పాల్గొని చాలా సందర్భాల్లో సెనేటర్గా కూడా పనిచేశాడు. ఆయన రాసినటువంటి పోయమ్స్ కానీ సముద్రం మీద, తర్వాత లవ్ మీద చాలా పాపులర్ అయ్యాయి, ప్రపంచంలో చాలా పాపులర్ అయ్యాయి. ఆయన పాపులారిటీని చూసి మనకి నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారు. అయితే మన తెలుగు డైరెక్టర్లు కానీ, తమిళ డైరెక్టర్లు కానీ, సౌత్ వాళ్ళు ఏంటి చేశారంటే దీనిలో జాక్లోనేమో ఇలా వాడారు, మిస్ యూ అనే సినిమాలో ఆ లవ్ ట్రాక్లో అలా వాడుకున్నారు. కానీ రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. నేనేం చెప్తానంటే ఏ డైరెక్టర్ అయినా కానీ, తర్వాత ఏ రచయిత అయినా కానీ పెద్ద పెద్ద పేరున్న రచయితల పేర్లు ఉపయోగించుకోవచ్చు. నేను వాల్మీకి అని ఉన్నాండి, వాల్మీకి రామాయణంలో ఏం వాడాడో దాని పాయింట్ని నేను ఇంప్లిమెంట్ చేస్తే అవుతుంది. వాల్మీకి పేరు వాడుకుంటే ఏమవుతుంది? ఏమి కాదు. అలాగే వ్యాసుడు అని వాడుకున్నాం, ఆయన పదం వాడుకున్నాం, చాలా గొప్ప రచయిత అవ్వాలనుకుంటున్నాను ఒక మాట అంటే ఏమవుతుంది? ఆయన వ్యాస భారతంలో రాసినట్టు లేదా ఆయన మనకి జాతికి ఇచ్చినటువంటి సాహిత్యంలోంచి ఏదైనా విషయాన్ని మనం తీసుకుని దాన్ని ఉపయోగించినట్టయితే మన కంటెంట్ బాగుంటే సినిమాలు హిట్ అవుతాయి. అంతేగాని కేవలం పేర్లు వాడుకుంటే సినిమాలు హిట్ అవుతాయా? అది విచిత్రంగా ప్రొడ్యూసర్లు కానీ, హీరోలు కానీ కథ ఒప్పించడానికి, అట్రాక్ట్ చేయడానికి ఉపయోగపడతాయి తప్పితే గొప్ప వ్యక్తులే, చాలా గొప్ప రచయితలు. కానీ ఈ సందర్భంగా మనం తెలుగు యంగ్ డైరెక్టర్స్, రైటర్స్కి నేను చెప్పేది ఏంటంటే ఇలా కొత్త వ్యక్తులు లేదా బాగా ప్రాచుర్యంలో లేనటువంటి, అంటే మన తెలుగులో కొంతమందికి ప్రాచుర్యం లేనటువంటి, పెద్దగా ప్రపంచానికి తెలియనటువంటి, అంటే ప్రపంచం అంటే మిగతా సాహిత్యాల్లో తెలియవచ్చు కానీ తెలుగులో, తమిళ, సౌత్లో అందరికీ తెలియాలని రూలే ఉందండి. ఈ సినిమా వచ్చింది కాబట్టి కొంతమంది తెలుసుకుంటున్నారు. చాలామంది యూత్కి తెలుసా పాబ్లో నెరూడా ఎవరో? ఈ లైన్లో ఉన్న వాళ్ళకి, సాహిత్యం లైన్లో వాళ్ళకి, సినిమా లైన్లో ఉన్న తెలుస్తాయి కానీ అందరికీ తెలియాలని రూల్ లేదు కదా. అలా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. సినిమాకున్న గొప్పతనమే అది. గొప్ప వాళ్ళని, మంచిని, చెడుని కూడా జనబాహుళ్యంలోకి తీసుకెళ్ళచ్చు. నేను చెప్పే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళ సాహిత్యంలో ఉన్న గొప్పతనాన్ని మీ కంటెంట్లో ఇంప్లిమెంట్ చేసి దాన్ని ఆహా అనేటట్టుగా చేస్తే సినిమాలు హిట్ అవుతాయి. ఇంతకుముందు కొన్ని సినిమాల్లో, తెలుగు సినిమాల్లో కూడా బటర్ఫ్లై ఎఫెక్ట్ దీనిలో కూడా ఈ జాక్ సినిమాలో కూడా ఒకటి వాడతాడు, బటర్ఫ్లై ఎఫెక్ట్ అని. ఈ బటర్ఫ్లై ఎఫెక్ట్ అనేది మీరు వినే ఉంటారు. మన తెలుగులో సుకుమార్ తీసినటువంటి సినిమా నాన్నకు ప్రేమతో అనే సినిమాలో ఉపయోగించారు. ఇలాంటి విచిత్రమైన విషయాలు నెట్లో వెతికి దానిలోంచి తీసుకురావటం. అలాగే లాస్ట్ ఇయర్ అంతకుముందు వచ్చినటువంటి రాహుల్ సాంకృతాయం చేసినటువంటి సినిమాల్లో కొన్ని, అంటే టాక్సీవాలా, ఆస్ట్రల్ ప్రొజెక్షన్, టాక్సీవాలా, ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్, పునర్జన్మ తీసిన శ్యామ్ సింగరాయ్, ఇలా తర్వాత పూరి జగన్నాథ్ తీసినటువంటి ఈ బ్రెయిన్ ట్రాన్స్ప్లాంటేషన్ మీద, అంటే బ్రెయిన్లోంచి ఏదైనా ఒక చిప్ని తీసుకొచ్చి పెట్టే విధం, ఇలా సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ మీద ప్రాపర్గా సినిమాలు రకరకాలు వస్తున్నాయి. నేనేమంటానంటే సినిమాలు
ఇట్లాంటి కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు సినిమాలని రీసెర్చ్ చేసి బాగా అథెంటిక్గా ఆ విషయం మన కథకి అతికేటట్టుగా ఉండాలి. సో ట్యాక్సీ వాళ్ళ సినిమా వచ్చినప్పుడు ఆ తెలుగులో వచ్చిన సినిమా హిట్ అయింది, కానీ ఇలాంటి సినిమానే తమిళంలో ఒకటి వచ్చింది, డోరా అనే సినిమా వచ్చింది, కానీ అది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. దానిలో నయనతార హీరోయిన్గా యాక్ట్ చేసింది. దాదాపుగా రెండు సినిమాల కాన్సెప్ట్ ఒకటే, రెండు సినిమాల యొక్క కాంటెక్స్ట్ ఒకటే, కంటెంటే డిఫరెంట్. కంటెంట్ని ప్రొజెక్ట్ చేయడంలోనే సినిమా యొక్క హిట్ ఆధారపడింది. ఈ విషయం మనం తప్పకుండా తెలుసుకోవాలి. కంటెంట్లో దమ్ము లేకుండా పేర్లని, టెక్నికల్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో లేదా టెక్నాలజీని, కొత్త కొత్త పదాలని ఉపయోగించి సినిమాలు హిట్ చేయాలనుకోవటం ఇట్స్ నాట్ ఏ వైజ్ ఐడియా. తెలివితేటలంటే ఆ పాయింట్ని సినిమా కథలో పెట్టాలి. అదే నేను ఈ పర్టిక్యులర్ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకున్నది. పాబ్లో నెరూడా రాసినటువంటి ఒక ఫేమస్ కోట్స్ రెండు నేను మీకు ప్రజెంట్ చేస్తున్నాను. దయచేసి ఈ కోట్లను చదవండి. అట్లీస్ట్ ఇవైనా చదివి మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఇవి చాలా బాగున్నాయి. మంచి ఆలోచనను కలిగించేటట్టుగా ఈయన కవిత్వం ఉంది. అర్థం చేసుకోవాలి. ఈయన చెప్పేటటువంటి తత్వం ఏంటంటే, నువ్వు బాగా డెవలప్ అవ్వాలంటే నిశ్శబ్దం అంటే కొంచెం స్టడీగా నువ్వు ఉంటే చాలా అద్భుతంగా ఆలోచించగలుగుతావు. ప్రశాంతంగా ఉంటే ఆలోచించగలుగుతావు. ఇదే సినిమా జెంటిల్మెన్లో చెప్తాడు. ఆయన విశ్వనాథ్ గారి క్యారెక్టర్తో పోలీస్ ఇన్స్పెక్టర్ వేసినటువంటి చరణ్ రాజ్ క్యారెక్టర్ చెప్తాడు, నీ మనసు చాలా వేవరింగ్గా ఉంది, నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకుంటే నువ్వు మనసు స్థిరంగా ఆలోచిస్తుంది, అప్పుడు వాడిని పట్టుకోగలుగుతావని. ఇది ఫిలాసఫీ, పాబ్లో నెరూడా ఫిలాసఫీ. ఏంటంటే మనిషి నిశ్చలంగా, నిశ్శబ్దంగా ఉండాలి. అంటే నీ మనసు స్టాండర్డ్గా అలా నిశ్శబ్దంగా, నిశ్చలంగా ఉన్నప్పుడు ఆలోచించి దాన్ని పరిష్కారం కనుక్కోగలుగుతుంది. ఇది నేనేమంటానంటే ఆ కవిత్వంలో ఉన్నటువంటి పాయింట్ని సినిమాలో ఇంప్లిమెంట్ చేయటం. పేరు వాడుకుంటే ఏమొస్తుందండి, మీ పేరులాగానే ఆయన పేరు కూడా అవుతుంది, అంతకన్నా ఏం లేదు. చేసి ఇది అర్థం చేసుకుని తెలుగు యంగ్ డైరెక్టర్స్, రైటర్స్ కూడా ఈ పాబ్లో నెరూడా గురించి నెట్లో మీరు కనుక సెర్చ్ చేసినట్టయితే బోలెడు పుస్తకాలు, పోయమ్స్, కోట్స్ మనకు దొరుకుతాయి. వాటిలో ఏదో ఒక కోట్ మనకి ఇన్స్పిరేషన్గా అనిపించవచ్చు. దాని నుంచి కొత్త కథ కూడా తయారవచ్చు. ఏమో ఏ కోట్లో, ఏ పోయంలో, ఏ పోయెట్ యొక్క ఇన్స్పిరేషన్తో మనం ఎంత మంచి కథలు తయారు చేస్తామో ఒకసారి మీరు కూడా రీసెర్చ్ చేసి ఆ విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మరొక కొత్త అంశంతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం.